వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నక్సలిజం లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ జితేందర్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా గడ్డం వెంకటస్వామి వర్ధంతి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అరవింద్. సానుకూల స్పందన. కొత్త ఏటీఎం కార్డు అప్లై కోసం బ్యాంకుకు వెళ్తే ఖాతాలోని డబ్బులు మాయం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘటన. ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ డేలో ఎస్పీ అశోక్ కుమార్. ఇంగ్లీష్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ వేదికలపై ప్రతిభ చూపాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్ ప్రారంభించారు. తెలంగాణలో నక్సలిజం లేదని స్పష్టం చేశారు డీజీపీ జితేందర్. ఇక్కడి వాళ్ళే సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఇన్ఫార్మర్ల పేరుతో భౌతిక దాడులకు దిగితే సహించేది లేదన్నారు. సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కరీంనగర్లో హెచ్చరించారు. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో మహిళా సేఫ్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ఐజీ రేమా రాజేశ్వరి, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతితో కలిసి ప్రారంభించారు. మహిళలకు, పిల్లలకు సమస్యలు ఉంటే భరోసా కేంద్రానికి రావచ్చని తెలిపారు. అన్ని జిల్లాలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ ఉందన్నారు. ఇప్పటికే 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళల, పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు భరోసా కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని డీజీపీ తెలిపారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య అని వాళ్ళు మాట్లాడుకుంటే పర్వాలేదన్నారు. ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. We have come here for Bharosa opening center. As far as Allu Arjun is concerned, we have nothing against personally against any individual, but at the same time, all should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone, and they should also follow it. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. So something wrong has happened. So we should all understand that such incidents are not good for the safety and security of the citizens. I have the police department saying that there is no Maoist movement in our state, but so far 22 Maoists have been killed in various encounters and along with 2 civilians. So what is your answer for that? See, we do not say that Naxalism is not there in the country. You all know that our border states, they are affected, and there is a lot of movement in that state. Our state committee members also operate from Chhattisgarh. So they came for some adventure here, and 2 people were killed, naming them as informers. So we had responsibility for the safety and security of the citizens. So when they were doing so, our teams operated for area domination, and there were exchange of fire and people were killed. So because they had come, they committed the crime, they committed the murder. So we had to have some response, and we are committed to safety and security of the citizens of Telangana. Sir, Natu Mohan Babu media ప్రతినిధిపై దాడి చేశారు.
ఇప్పటివరకైనా అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు చేయబోతున్నారు మోహన్ బాబు? ఇది మీరు అందరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ విదిన్ ద ఫ్యామిలీ. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ పుట్ ఏ బైండింగ్ అవర్ కేస్ అగేన్స్ట్ both the people, for the Mohan Babu also and his son also, that you should not indulge in any criminal activity or any activity which affects the order, public order. So we have already done the binding over, and we are seeing that there is a change in behavior of both the parties within the family. So మీడియా ప్రతినిధులు for that already case has been registered and we will take action as per law. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఇంగ్లీష్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ వేదికలపై ప్రతిభ చూపి కరీంనగర్ జిల్లా సత్తా చాటాలని కలెక్టర్ పమీలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల టెడెడ్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కళాభారతిలో ఘనంగా జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ టెడ్ వేదికపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 విద్యార్థులు, పారమిత పాఠశాల నుంచి 4 విద్యార్థులు వారి టెడ్ టాక్స్ని ఇంగ్లీష్లో వివిధ అంశాల్లో అద్భుతంగా ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శ్రీహిత ఎం, కేజీబీవి చొప్పదండి, లక్ష్మీ శ్లోకాడి, జెడ్పీహెచ్ఎస్ ఆశీస్ నగర్ ఈ టెడ్ టాక్లో అద్భుతంగా ప్రసంగించి రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పమీలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్లో చక్కగా ప్రావీణ్యం సాధిస్తున్నారని తెలిపారు. పారమిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన టెడెడ్ క్లబ్ ప్రారంభోత్సవంలో 6 బాలికలు వివిధ అంశాలపై ఇంగ్లీష్లో చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారని అభినందించారు. ఇంగ్లీష్లో వివిధ అంశాలపై మాట్లాడడమే కాకుండా నిజ జీవితంలో వాటిని ఆచరణ పెట్టాలని, అప్పుడే మనం నేర్చుకున్న అంశాలకు సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన టెడెడ్ కార్యక్రమంలో 6 బాలికలు ప్రావీణ్యం సాధించడం అద్భుతమని, ఇందులో బాలురు ఒక్కడు కూడా లేరని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నమ్మకాన్ని పంపించేయవద్దని సూచించారు. ఇంగ్లీష్లో స్పీచ్ అందించిన 6 విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. ప్రపంచ వేదికపై మాట్లాడేలా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న పారమిత విద్యా సంస్థల చైర్మన్ను అభినందించారు. ఈ సందర్భంగా పారమిత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. Because it was one of those little things like the 6 girls spoke. In fact, Assistant Collector Garu was resenting that 6 of them are girls, not a single boy. A big clap for all the parents, the teachers, we as a society, that we have brought ourselves to this stage that 6 of the 6 contenders are girls. We need not fight for a seat for them, they have won it by their own merit. So going back to the little things actually are the big things if you look back in life. So TED, first of all, education, how each child is performing, how each teacher is teaching, how each of the schools are doing is sometimes not as reviewed as it should be in the tenure of a district collector. Yet, and TED of course is not a mandatory thing at all, not even a thought, not even an optional thought for that matter. It just began in our head like a spark, a little thing, and we thought if Paramita School, a school in Karimnagar, where children are doing so well that they are being represented at a global platform, at least can our government school children just go and see how these girls and boys are delivering their talks and how are they preparing to deliver such a talk. That was the only motive with which I texted our MEO Prabhakar Garu, and he said, "Ma'am, let's talk with them and we'll figure out a way." And with that little thought, with that little collaboration, one by one. Second is whether how to implement that thought and translate it into action. If we had gone into an argument about the modus operandi, coming to your next topic, sometimes in life what happens is
We win in an argument, but we lose the person, we lose the case. You may win countless arguments, but you lose the case. But if you persuade, leading by example, demonstrating your kindness, your good intention, definitely you will be able to align others' thoughts along with your vision. So in this case also, my simple request was, please allow our children to see, to hear how your children are performing. But that little thing translated into a very big commitment on their behalf, because TED is not a one-day practice cultural performance. It is bringing together years of orientation, of phonics, of linguistic ability already manifested in a child and translating them into something presentable at a global platform. And that is what they did. I congratulate my teachers in government schools day in and day out, where sometimes we as administrators fail in providing good lights, fan and good atmosphere. But despite that, you continue to pursue and prepare your children towards bigger things in life. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కనుక ధ్యానం, యోగా అని వీటితో మానసిక శారీరక ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అన్నారు. అంతర్జాతీయ మొదటి మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవంను వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం ధ్యానం, యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలందించగలమని అన్నారు. మిగతా ఎక్సర్సైజ్ లాగా కాకుండా ఎక్కడైనా ఇలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని, మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం ధ్యానం, యోగా అని అన్నారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు. అధికారులు, సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ అనారోగ్యం పాలు కాకుండా ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా యోగ శిక్షకులతో కలిసి ఎస్పీ, అధికారులు, సిబ్బంది ధ్యానం, యోగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రఘుచందర్, రాములు, సిఎస్ శ్రీనివాస్, రామ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి మెడిటేషన్ చేసినప్పుడు వై వి కన్సన్ట్రేట్ ఆన్ ది బ్రీదింగ్, ఎందుకు మనం బ్రీదింగ్లోనే కన్సన్ట్రేట్ చేస్తారు? కొంతమంది ఈ ఫైర్ ఉంటుంది, ఫైర్ మీద ఫ్లేమ్ ఉంటాయి, ఫ్లేమ్కి ఇక్కడ కన్సన్ట్రేట్ చేస్తారు. కొంతమంది ఇక్కడ నుంచి ఎక్కడ చిన్న వాయిస్ వస్తే అక్కడ కన్సన్ట్రేట్ చేస్తారు. కొంతమంది ఓం చేసి అక్కడ కూడా కన్సన్ట్రేట్ చేస్తారు. కొంతమంది మంత్రాల్లో కూడా కన్సన్ట్రేట్ చేస్తారు. ఈ అన్ని రకంగా కాన్షియస్ ఉంటాం. మన గురించి మనకి తెలుసాలి, మన గురించి మనకి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయాల ఏర్పాటుకు స్థలాలు అందజేయండి, ఆర్ఓబీ నిర్మాణాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ అరవింద్ కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లాలో నవోదయాల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి ఈ రెండు జిల్లాల్లో నవోదయాల ఏర్పాటుకు ఒక్కో చోట సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ సీఎంకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అరవింద్ వివరిస్తూ మాధవ్ నగర్ ఆర్ఓబీ 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడవి మామిడిపల్లి ఆర్ఓబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా ఇతర ఆర్ఓబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. మరోవైపు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థలాన్వేషణ చేయాలని సీఎంని కోరారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్
సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్తో కలిసి జగిత్యాల పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తమ విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపీ అరవింద్ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ నూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ హాజరై వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, సిడబ్ల్యూసీ మెంబర్గా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజాసేవ కోసం తన జీవితాన్ని దారబోసిన గొప్ప నాయకుడు గడ్డం వెంకటస్వామి అన్నారు. వారు నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి పేదల నాయకుడిగా పేరుగాంచారని తెలిపారు. అలాగే హైదరాబాద్లో నిల్వ నీడలేని ఎంతో మంది అభాగ్యులకు గుడిసెలు నిర్మించి గుడిసెలు వెంకటస్వామిగా కీర్తింపబడ్డ వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన గడ్డం వెంకటస్వామి అని తెలిపారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో పోరాడి రాష్ట్ర ఏర్పాటే తన చిరకాల స్వప్నంగా జీవించిన ఆ మహానీయుని ఆశ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని అన్నారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు 6 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి, అదేవిధంగా ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు కాకా వెంకటస్వామి గారు. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ కళ సాకారం కోసం వారు ఉద్యమం చేపట్టినటువంటి గొప్ప నాయకులు. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 13వ రోజుకు చేరింది. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి తెలంగాణ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న మా అమ్మా నాన్నలను రెగ్యులరైజ్ చేయండి సమగ్ర శిక్ష ఉద్యోగుల పిల్లలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 13వ రోజు తమ కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ముందు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హన్మకొండలో ఏకశిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన మినిమం టైం స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాలలో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నారని, వారు ఆనందంగా వారి వృత్తి నిర్వహణలో ప్రభుత్వానికి, ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకిత భావంతో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండారాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ రామడుగు స్పెషల్ ఆఫీసర్. సమగ్ర శిక్షలో 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామండి. ప్రతి వింగ్లో సిఆర్పి, ఎంఐఎస్, సిసిఓ, కేజీబీవీ, యూఆర్ఎస్ ప్రతి వింగ్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. మండల స్థాయిలో, పాఠశాల స్థాయిలో మరియు డిపిఓ స్థాయిలో ప్రతి ఒక్కరము చాలా వర్క్ బర్డెన్తో వర్క్ చేస్తున్నాము. ఈ 19 సంవత్సరాల నుంచి కూడా కనీసం మా కడుపు నిండా తిండి తినేంత కూడా మా సాలరీస్ లేవు. దయచేసి సీఎం గారు స్పందించి ఈరోజు మా సమ్మె 13వ రోజుకు చేరింది. ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి మా గోడు విని మా రెగ్యులరైజ్ చేయగలరని మనవి చేస్తున్నాము. మేము కుటుంబ సభ్యులతో ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. మా పిల్లల బాధ, మా బాధ, మా కుటుంబ సభ్యుల బాధ కూడా తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు రెగ్యులరైజ్ చేస్తారని చాలా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామండి. కొత్త ఏటీఎం కార్డు అప్లై కోసం బ్యాంకుకు వెళ్తే ఖాతాలోని డబ్బులు మాయమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గంగాధర బ్రాంచ్లో ముత్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఖాతా నుండి డబ్బులు మాయమైన సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి బార్బర్ పని చేసుకుంటూ జీవిస్తూ రూపాయి జమ చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో ఖాతా తీసుకున్నాడు. అయితే తన ఏటీఎం కార్డు పోయిందని కొత్త ఏటీఎం కార్డుకి అప్లై చేసుకుందామని ఈ నెల 5వ తేదీన
గంగాధర్ బ్రాంచ్కి వెళ్లాడు. బ్యాంకు సిబ్బందికి విషయం తెలపడంతో బ్యాంకులో గోడకి అతికించి ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయమని బ్యాంకు వారు తెలిపారు. దీంతో సదరు బాధిత ఖాతాదారుడు బ్యాంకులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడంతో మరుసటి రోజు 2 గంటలలోపు మీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మరుసటి రోజు బాధిత ఖాతాదారుడికి టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్ రావడంతో ఓటీపీ తెలపమని అడగడంతో శ్రీనివాస్ 2 సార్లు ఓటీపీ తెలిపాడు. దీంతో తన ఖాతాలో ఉన్న 9,97,300 రూపాయలు మాయమయ్యాయి. కానీ బాధితులు డబ్బులు మాయమైనట్లు అప్పుడు గుర్తించకుండా 5 రోజుల తర్వాత ఏదో శుభకార్యం నిమిత్తం వెళ్లి డబ్బులు అవసరం ఉండి ఖాతాలో చూసుకునే క్రమంలో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన శ్రీనివాస్ తలబాదుకున్నాడు. దీంతో బ్యాంకుకు వెళ్లి అధికారులకు విషయం తెలిపి ఇదివరకే ఇలా జరిగిన బాధితులను కూడగట్టుకుని తిరిగి బ్యాంకుకు వెళ్లేసరికి గోడకు అతికించి ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లను బ్యాంకు సిబ్బంది చింపివేయడం గమనార్హం. దీంతో పోలీసులకు క్రైమ్ బ్రాంచ్లో కంప్లైంట్ చేసినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాకుండా ఉండడంతో చివరికి మీడియాను ఆశ్రయించాడు. బాధితులు తమ డబ్బులు నాకు ఇప్పించాలని కోరారు. ఆంధ్ర బ్యాంక్ పోతే ఆంధ్ర బ్యాంక్లో నాకు ఏటీఎం కార్డు ఏంటంటే కొత్త కార్డు అప్లై చేసుకుంటే ఏటీఎం కార్డు కడిగేది సార్ అంటే ఆ గోడకు నెంబర్ ఉంది బాబు, ఆ నెంబర్ పట్టుకొని పోమని అందులో క్యాషియర్ చెప్పినాక ఆ నెంబర్ పట్టుకొని వచ్చిన. ఆ నెంబర్ పట్టుకొని వస్తే ఆ నెంబర్ మా దుకాణం పక్క పిల్లలకి ఇచ్చిన. ఇస్తే అది అన్నీ ఓకే చేసి కార్డు కట్ అయితే 2 గంటలకు ఫోన్ చేస్తా అని చెప్పారు. చెప్పినాక సరే అనిపోయినా ఇంటికి అయినాక మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసారు. 2 గంటలకు ఫోన్ చేసి పక్కపండి పిల్లలు లేరు, ఆ రోజు రాలేదు. రాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలతోటి అదంతా ఆ నెంబరు 2 గంటలకు వచ్చింది. అదే నెంబర్ బ్యాంకు నెంబర్ వచ్చింది. బ్యాంకు నెంబర్ వస్తే అదే నెంబర్ కదా అని మాట్లాడినా. అయితే హిందీలో మాట్లాడితే నాకు హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతా అన్నాడు. ఇంగ్లీష్ రాదని చెప్పిన. ఒక 2 ముచ్చట్లు నాకు కొద్దిగా అర్థమైంది హిందీలో. మరి ఏటీఎం కార్డుకి వెళ్ళి అప్లై కర్ది అని అన్నా. అన్నాక తీసుకుపోయి మా పిల్లలకి మా ఇంటి కొంతమంది పిల్లలకి ఇచ్చినాక ఇంగ్లీష్తో మాట్లాడిన. మీరు ఏటీఎం కార్డుకి కొత్త కార్డుకి అప్లై చేసారంటే చేసినామన్నాక ఆయన ఎక్కువ అన్నారు. అడ్రస్ అంతా చెప్పినాము. నమ్మలేకుండా గ్రామం, కొన్నిమేల మండలం, జైచలు జిల్లా అని చెప్పినాం. ముత్యాల శ్రీనేనా అని అన్నాడు. ముత్యాల శ్రీనే అన్నాడు. ముత్యాల ఆగయ్య నేను అన్నాడు. బాబు పేరు ఆగయ్య అని చెప్పినాక సరే అన్నాడు. అది పాతది కట్ అయిపోయింది, కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నారు కదా, కొత్త కార్డు కోసం ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు అన్నారు. ఓటీపీ చెప్పు అన్నాక చెప్పినాక ఫస్ట్ చెప్పినాక 8 లక్షలు కట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది అన్నాడు. ఓటీపీ చెప్పినాం. మళ్ళీ 1,35,000 కట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఓటీపీ వచ్చింది అని అన్నాడు. మళ్ళీ ఓటీపీ చెప్పినాం. అన్నీ మొత్తం 9 లక్షల చిల్లర కట్ అయిపోయినాయి. అందులో 3,000 ఉన్నాయి, 10 లక్షలకు 3,000 ఉన్నాయి. నాకు ఇది పరిస్థితి. ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు. అది ఆంధ్ర బ్యాంకులో నెంబర్ నా నెంబర్తో నేను అప్లై చేసుకున్నట్టే చేసుకున్నాను. కార్డు చేసుకున్నాను. స్వతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటాలు చేసి ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన ఘన చరిత్ర సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను గ్రామాలలో సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని సిపిఐ ఏఐటియుసి నేతలు చెన్న విశ్వనాథం, సుతారి రాములు కోరారు. ఆదివారం సిపిఐ పట్టణ కార్యవర్గ సమావేశం శ్రీ ప్రభాకర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంకు సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ పాల్గొన్నారు. సిపిఐ పార్టీలో చేరాలని కోరుతున్న కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి హక్కులు సాధించిన ఘనత సిపిఐకి దక్కుతుందన్నారు. ఈ నెల డిసెంబర్ 26న పార్టీ ఉద్భవించి 100 సంవత్సరాలు చేరిన సందర్భంగా జగిత్యాల జిల్లాలోని మండలాల, పట్టణ గ్రామాలలో పార్టీని బలోపేతానికి ప్రతి కార్యకర్త గ్రామాన శతాబ్ది ఉత్సవాల భాగంగా జెండాలు ఎగురవేసి ర్యాలీలు నిర్వహించి ప్రజలకు పార్టీ చరిత్ర తెలియజేయాలన్నారు. ఈ నెల 31న కమ్యూనిస్టు పార్టీ యోధుడు, బీడీ కార్మిక సంఘ నేత స్వర్గీయ కామ్రేడ్ చిలివేరి ప్రభాకర్ 31వ వర్ధంతి కోరుట్లలో ఘనంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు ఈరోజు జరగవలసిన సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందని, 2025 జనవరి 30-31న కోరుట్లలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నేతలు ఎండి మౌలానా, ముక్రం, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎన్ఎం రాధా తదితరులు పాల్గొన్నారు. పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నెల 26న ఈ కోట్లపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కమ్యూనిస్టు పార్టీ జెండాలు, తోరణాలతో అలంకరించి ఉత్సవం పెద్ద ఎత్తున జరపాలని మరి పార్టీ నిర్ణయించింది. కార్యకర్తలందరూ కూడా అదే శ్రేణులను కూడా ఉత్సాహంగా పాల్గొని ముందుకు తీసుకుపోవాలి. అలాగే 31 తారీఖు నాడు సి ప్రభాకర్ గారి వర్ధంతి కూడా ఉంటుంది. ఆ వర్ధంతి
సందర్భంగా కూడా ఆ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ ఉత్సవాన్ని ఆ ఒక వర్ధ సభను ఘనంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. అలాగే బీడీ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఇక్కడ కురుట్లలో ఈరోజు జరిగేటి వాయిదాపడి జనవరి 30-31న మరి కొరుట్ల పట్టణంలో మళ్ళా నిర్వహిస్తుండడానికి మేమంతా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అనుగాద పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ జనవరి 30-31న దీన్ని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో నక్సలిజం లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ జితేందర్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా గడ్డం వెంకటస్వామి వర్ధంతి. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అరవింద్. సానుకూల స్పందన. కొత్త ఏటీఎం కార్డు అప్లై కోసం బ్యాంకుకు వెళ్తే ఖాతాలోని డబ్బులు మాయం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘటన. ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మెడిటేషన్ డేలో ఎస్పీ అశోక్ కుమార్. ఇంగ్లీష్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ వేదికలపై ప్రతిభ చూపాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.